సహస్ర తల్లిదండ్రులను ఎస్సీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని అన్నారు. కుటుంబానికి జరిగిన అన్యాయం ఇంకా వేరే కుటుంబానికి జరగకూడదని అన్నారు. పట్టపగలు పిల్లల్ని ఇంట్లో వదిలి వెళ్లడానికి భయం వేస్తుందని నగర నడి ఒడ్డున ఈ ఘోరం జరగడం చాలా బాధాకరమని సహస్రపైనే ఒక చట్టం తేవాలని కోరారు. దీంట్లో ఎస్సీ కేసు కూడా వర్తింపచేయాలని పోలీసులకు డైరెక్షన్ ఇస్తానన్నారు. ప్రభుత్వంతో మాట్లాడి ఆ బాధ్యత కుటుంబానికి ఒక డబుల్ బెడ్రూమ్ హౌస్ ఎస్సీ కేసుకి వర్తింపయ్యే ప్రతి బెనిఫిట్ ని కుటుంబానికి అందజేస్తామని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మాట్లాడి ఆ కుటుంబానికి ఎక్స్గ్రేషియా కూడా త్వరలోనే ప్రకటిస్తామని తెలిపారు. ఒక చట్టం తీసుకురావాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. దాన్ని కూడా మేము ఒప్పుకున్నాం. తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి కొంచెమై శాసన పేరు మీద ఒక పగడబంది చట్టాన్ని తీసుకురావాలని చెప్పి మా ఎస్సీ కమిషన్ తరఫున కూడా మేము ముఖ్యమంత్రి గారికి రికమెండ్ చేస్తాం. ఏది ఏమైనా ఆ కుటుంబంగా కాకుండా వేరే ఆ కుటుంబం ఉన్నారా, ఇంకా మిత్రులున్నారా, తప్పకుండా వాళ్ళు లూపి లాగి మరి పోలీస్ శాఖకు నేను డైరెక్షన్ ఇస్తున్నా. ఎస్సీ కేసు కూడా దీన్ని వర్తింపజేయాలి. ఆ కుటుంబంలో కాకుండా ఎవరో బంధుమిత్రులు ఎవరున్నారో అందరినీ కూడా జైలుకు పంపాలి. వారి జీవిత ఖైదు పడే విధంగా చేయాలని చెప్పి కూడా తల్లిదండ్రులు కోరుతా ఉన్నారు. మేము ఏది ఏమైనా ఆ కుటుంబానికి తప్పకుండా న్యాయం చేస్తాం. ఆ కుటుంబానికి ఒక 2 BHK ఇల్లు తప్పకుండా ఇప్పిస్తాం. ఎస్సీ కేసు బెనిఫిట్స్ అని కూడా వాళ్ళకి వర్తింపజేస్తాం. తర్వాత స్పెషల్ గా కుటుంబానికి ఒక ఎక్స్గ్రేషియా కూడా మరి గౌరవ ముఖ్యమంత్రి గారికి ఎస్సీ తరఫున రికమెండ్ చేసి ప్రత్యేకంగా ఎక్స్గ్రేషియా కూడా ఇప్పిస్తాం. వాళ్ళు చాలా గరీబ్ వాళ్ళు, ఒక చిన్నపాటి ఉద్యోగం చేసుకుంటారు కనుక ఆ కుటుంబానికి తప్పకుండా 100% న్యాయం చేస్తామని చెప్పి ఎస్సీ కమిషన్ చైర్మన్